విద్యను అందించిన వ్యక్తి, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి జన్మదినం మనం ఘనంగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు బాణీ రఘుబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవచ్చు. మనిషిని చూస్తే ఒక నమ్మకం కలగాలి. నిలువెత్తు నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకానికి సంబంధించినటువంటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి విచ్చేసినటువంటి గూడూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకి, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదినోత్సవానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు నిర్వహించినటువంటి జక్కంపూడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తించుకొని అందరూ కూడా ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగనన్న నాయకత్వం. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాజరైన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి. ఆయన చక్కని సంక్షేమం ఇచ్చారు. 39 పథకాలతో 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇవ్వడం అంటే ఏదో వాళ్ళని క్యూలో నిలబడమని అలా కాకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి గాంధీజీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసి సంక్షేమం ఇవ్వడంలో కూడా ఒక వినూత్న రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి, అనేక పోర్టులు, 4 పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్, అనేక పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినవే. ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు, అది వాస్తవం కాదు. అదేవిధంగా పిల్లలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. దానికోసమే వాళ్ళు అప్పుల పాలైపోతారు. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని, మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు, నా రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి మంచి ఆరోగ్య వ్యవస్థ, ఆరోగ్య సురక్ష అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు. విలేజ్ క్లినిక్లు పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకి చక్కని పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కారణాలు ఏదైతేనేమి ఆయన్ని ప్రతిపక్ష హోదా కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా నేతలు చెప్పినట్టుగా ఓడిపోలేదు. వాళ్ళు 3 పార్టీలు కలిస్తే 52% ఓట్లు వస్తే మా ఒక్క పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. నైతికంగా నెగ్గింది మేమే. వాళ్ళు అన్ని రకాల దుష్ప్రచారాలు చేసి అనైతిక చర్యలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు. ఈ అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం, అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ
జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు దేవదేవుడు చక్కని ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఆహ్లాదం కల్పించి మళ్ళీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ అందరి తరఫున సర్వే జనా సుఖినో భవంతు.